తెలంగాణ గ్రామాల్లో ప్రజాస్వామ్యానికి సంఖ్యలు. స్థానిక ఎన్నికల్లో డబ్బు గెలిచింది, ప్రజాస్వామ్యం ఓడింది. మద్యం ముందు సగటు ఓటరు మోకాళ్ళ మీద తల వంచిన దుస్థితి. వారం రోజుల పాటు పల్లె పల్లెల్లో మద్యం ఏరులై పారింది. ఒక్క ఓటు విలువ 1000 రూపాయల నుంచి 10,000 రూపాయలు పలికింది. మహిళలకు చీరలు, ప్రతి ఇంటికి వారం రోజుల పాటు కిలో మాంసం. ఇది స్థానిక ఎన్నికల్లో పల్లెల దుస్థితి. చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఒక్కో సర్పంచ్ అభ్యర్థికి 20 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల ఖర్చు. దీన్ని మనం ప్రజాస్వామ్యం అంటున్నాం. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ. అలాంటి విలువైన ఓటును ఈ రోజున జనాలు మార్కెట్లో కూరగాయలు అమ్మినట్టుగా అమ్ముకున్నారు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి సర్పంచ్ అభ్యర్థి రేపు మీకు ఎందుకు సేవ చేస్తాడు? ఆయన నోటుకు ఓటు అమ్ముకున్నటువంటి ప్రజలు రేపు సర్పంచ్ అభ్యర్థి దగ్గర ఎలా పనికి వెళ్తారు? ఏ విధంగా ప్రశ్నిస్తారు మీరు? ఇంత దారుణంగా ఇలాంటి నీచమైన సంస్కృతి నిజంగా ఎప్పుడు జరగలేదు, ఎన్నడూ జరగలేదు. పల్లెల్లో గ్రామాల్లో ఈ రోజున ప్రజాస్వామ్యానికి సంఖ్యల్లోని ఎందుకు అంటున్నామంటే, ఓటు విలువ మర్చిపోయిన ఓటరు మొదటి అవినీతిపరుడు. ప్రజాస్వామ్యం బతకాలి అంటే మారాల్సింది నాయకులు కాదు, ముందు ఓటర్లు.